ఏపీలో అసెంబ్లీ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక్కొక్కటిగా ఎగ్జిట్ పోల్స్ లీక్ అవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లీక్తో బెట్టింగ్స్ కూడా మారుతున్నాయి. మనసు మార్చుకుంటున్నారు బెట్టింగ్ రాయలు. కూటమికి మద్దతుగా భారీగా బెట్టింగులు పెరుగుతున్నాయి. ఒక్క ఏపీలోనే వేల కోట్ల బెట్టింగులు సాగుతున్నాయి. పిఠాపురంపైనే అందరి ఫోకస్ ఉంది. పవన్ కళ్యాణ్ గెలుపుపై కోట్లలో బెట్టింగ్స్ నడుస్తున్నాయి. అయితే ఇవాళ ఎగ్జిట్ పోల్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఫలితాలకు ముందు రిలీజ్ అయ్యే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి? ఏపీలో గెలుపు ఎవరిది? మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో అటు రాజకీయ పార్టీలతో పాటు సామాన్య జనం కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా పిఠాపురం పైనే అందరి దృష్టి ఉంది. ఏపీలో ఇటు బెట్టింగ్ రాయిల జోరు కూడా పెరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా మరింత జోరు పెరిగే అవకాశం ఉంది. అసలు ఏపీలో ఏం జరగబోతోంది, అలాగే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఎస్, మా సీనియర్ కోలి కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఎలాంటి అంచనాలతో ఉన్నారు ఏపీ వాసులు? అలాగే బెట్టింగ్స్ కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి ఇక్కడ. సో ఏ రకమైనటువంటి అంచనాలతో ప్రజలు, రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఏపీలో ఉన్నారు? ఎవరి వర్షన్ ఎలా ఉంది? ఎస్ రామ్దాస్, మనం ఆల్మోస్ట్ ఒక 3-4 రోజుల ముందు కూడా అసలు బెట్టింగ్ మాఫియా ఏ విధంగా నడుపుతోంది ఈ ఎన్నికల ఫలితాల మీద అనే అంశాన్ని లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూపించిన ప్రయత్నం చేశాం. ఇప్పుడు సత్తార్ బజార్ లాంటి పెద్ద బెట్టింగ్ మాఫియా నడిపే ఒక యాప్ కూడా ఈరోజు మొత్తం కూడా దాంట్లో కానీ ఒకసారి కానీ చూస్తుంటే ఈరోజు సాయంత్రం 6:30 తర్వాత విడుదల చేసే అన్ని, అంటే నేషనల్ మీడియాకి సంబంధించిన కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించిన ఎగ్జిట్ పోల్కి సంబంధించిన వివరాలన్నింటిని కూడా లీక్ అవుతున్న నేపథ్యంలో సత్తా బజార్ లాంటి మిగతా యాప్, అంటే ఈ బెట్టింగ్ మాఫియాని నడిపే ఈ యాప్లు కూడా వీటన్నిటి మీద కూడా వాళ్ళు కూడా తమ బెట్టింగ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొన్నటి వరకు కొంత ఒక పార్టీకి మద్దతు ఇచ్చారు, ఈరోజు వరకు మరో పార్టీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కొన్ని మిక్స్డ్గా ఇస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. కానీ ఓవరాల్గా అయితే పిఠాపురం మీద పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున బెట్టింగ్ పిఠాపురం మీద జరుగుతుంది. దాదాపుగా 100 కోట్లు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు మీద, మెజారిటీ మీద కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి చూసాం. మనం ఇందాక చూసాం వికీపీడియా లాంటి, గూగుల్లో వికీపీడియా లాంటి వ్యవహారాల్లో కూడా ఈ పిఠాపురంకి సంబంధించిన గెలుపు ఓటముల మీద పెద్ద ఎత్తున గెలుపు ఎంత పర్సంటేజ్లో ఎవరు గెలుపు ఉంటుంది, ఎంత పర్సంటేజ్లో ఎవరు ఓడిపోబోతున్నారు అనే దాని మీద కూడా ఇద్దరు వ్యక్తులు, వైసీపీ వర్సెస్ వంగగీత వర్సెస్ పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్న 2 విశ్లేషణలు కూడా వికీపీడియా లాంటి దాంట్లో పెద్ద ఎత్తున కనపడుతున్నాయంటే సో బెట్టింగ్ మాఫియా ఎంత ఎత్తున జరుగుతుంది. అంటే ఇప్పటికే కొన్ని సంస్థలు నేషనల్ వైజ్గా ఉన్న యాక్సిస్ మై ఇండియా కావచ్చు, సీ ఓటర్స్ కావచ్చు, సిపిఎస్ కావచ్చు, టుడే చాణక్య కావచ్చు, సిఎన్ఎన్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆరా లాంటి సంస్థలు కావచ్చు, రిపబ్లిక్ లాంటి, పీపుల్స్ పల్ లాంటి సంస్థలు కావచ్చు, ఇట్లాంటి వీటన్నిటిని కూడా చాలా వరకు ఈరోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్లో గెలిపే ఊరిది అనే దాని మీద కొన్ని అంచనాలు చెప్పబోతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు వరకు ఈ అంచనాలన్నీ కరెక్టేనా కాదా అనే అంశం కూడా మనం చర్చించుకోవాలి రామదాస్. ఎందుకంటే ఇప్పటికే మొత్తం ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ మీద నడుస్తున్న పరిస్థితి మనం చూసాం. పబ్లిక్గా స్వయంగా మనమే చూసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇంత డబ్బులు పెద్ద ఎత్తున చూస్తున్నాం. నిన్న కర్నూలు లాంటి జిల్లాలో ఒక రైతు, టీడీపీకి సంబంధించిన రైతు, దాదాపుగా 2 ఎకరాల పందాన్ని ఆడ పందంగా కాస్తే పోలీసులు దాన్ని ఆర్టీవీలో ప్రసారం తర్వాత దాన్ని ఈసీకి చేరిన నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు అక్కడ అరెస్ట్ చేసిన, అంటే కేసు కట్టి వ్యవహారం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడే ఆ సమాచారం కూడా మనకు అందుతుంది. కర్నూలు నుంచి ఎస్పీ మాట్లాడుతున్న పరిస్థితి. సో ఈసీ ఇలాంటి వ్యవస్థలు కొన్ని వీటిని సర్దుబాటు చేసే ప్రయత్నం, కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ బెట్టింగ్ మాఫియా మాత్రం పెద్ద ఎత్తున పోతుంది. ప్రధానంగా ఏంటంటే ఈరోజు సాయంత్రం విడుదల కానున్న ఎగ్జిట్ పోల్స్ ఏదైతే కొన్ని సంస్థలు నేషనల్ ద్వారా కావచ్చు, లేకపోతే లోకల్గా కొన్ని సంస్థలు విడుదల చేస్తున్నాయో వాటిని ముందుగానే లీక్ అవుతున్న పరిస్థితి. అవి ముందుగానే తెలుసుకుంటున్నారు. కొంత నిజంగా కొన్ని సంస్థలు అయితే బెట్టింగ్ మాఫియాతో కలిసి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారనే ఒక చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నడుస్తుంది. కొన్ని సంస్థలు, పేరుమోసిన సంస్థలు కూడా బెట్టింగ్ మాఫియాతో మింగిలే ఈ వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారు. ఈ పర్సంటేజ్ ఆఫ్ దీంట్లో కూడా దాదాపుగా 10 to 20% ప్రతి బెట్టింగ్కి, అంటే ఒక బెట్టింగ్ జరిగితే దాంట్లో
10 నుంచి 20% ఆఫ్ బెట్టింగ్ సంబంధిత సంస్థలు తీసుకుంటున్నాయని ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. చాలామంది ఇదే మాట్లాడుకుంటారు. కొంతమంది మీడియేషన్ కూడా చేస్తున్న పరిస్థితిని కూడా కొంత సమాచారం అయితే ఉంటుంది. అయితే ఇంత బెట్టింగ్ మాఫియాలు తర్వాత ఇవన్నీ జరుగుతున్న పరిస్థితుల్లో ఓటములు గెలుపోటములు పబ్లిక్ ఆల్రెడీ డిసైడ్ చేశారు. ఇవన్నీ కూడా ఈవీఎం పెట్టెల్లో భద్రంగా ఉన్నాయి. కానీ నిజంగానే ఇప్పటి వరకు ఇచ్చిన బెట్టింగ్ ఏదైతే ఈ సర్వేస్ ఇచ్చాయో ఆ సర్వేస్ వాస్తవంగా అవే జరిగాయా లేదు చాలా వరకు మార్పులు చెందాయా అనేది కూడా మనం చూసుకోవాలి. కొన్ని సంస్థలు 2019లో ఇచ్చినవి అక్యురేట్గా జరిగాయి, కొన్ని జరగలేదు. 2014లో అదే పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో 2014, 2019లో నేషనల్ మీడియా సంస్థలు కూడా కొన్ని బొక్కబోర్ల పడ్డ పరిస్థితులు అయితే ఫలితాలు తర్వాత బొక్కబోర్ల పడ్డాయి. సో ఇప్పుడు జరగబోతున్న ఈ ఎగ్జిట్ పోల్ నిజంగానే ఎవరి కొంప ముంచిపోతున్నాయి, ఎవరు బెట్టింగ్లో నాశనం కాబోతున్నారు, ఎవరు డబ్బులు పోగొట్టుకోబోతున్నారు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. నిన్న మొన్నటి కృష్ణమోహన్ అయితే మనకి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చట్టబద్ధమైనప్పటికీ కూడా వాటి అంచనాలు ఒక్కోసారి ఆ జోస్యాలు నిజం కావచ్చు, లేదంటే అంచనాలు తారుమారు కావచ్చు. దాన్ని మనం చెప్పలేము. అంటే వాస్తవ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఈ ఏదైతే ఊహాజనితం ఏదైతే ఉందో నిజంగా ఇది ఓటరు నాడికి చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? ఎందుకంటే ఏపీలో పొలిటికల్ పార్టీస్ కావచ్చు, సామాన్య జనాలు కావచ్చు, చాలా టెన్షన్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో దీన్ని ఆధారంగా చేసుకొని ఈ బెట్టింగ్ రాయిలు, పందెం రాయిలు వీళ్ళంతా కూడా ట్రెండ్ను బట్టి, ట్రెండ్ మారుతున్న కొద్దీ వీళ్ళంతా కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉందా? ఈ పందేల జోరు అలాగే బెట్టింగ్ జోరు ట్రెండ్ను బట్టి ఇదంతా కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఎస్, బేసిక్గా రామదాస్ ఇక్కడ మనం చూసుకుంటే 2014 పరిస్థితికి 2019కి పరిస్థితికి తర్వాత 2024లో జరిగిన ఈ ఎలక్షన్కి గత 2 ఎన్నికలకి పూర్తిగా విరుద్ధంగా జరిగిందనే చెప్పుకోవాలి. ఓటరు ఎక్కడ కూడా తమ ఓటుని ఎవరికి వేశామని బహిర్గతంగా చెప్పని పరిస్థితి, చాలా సైలెంట్ ఓటు. అందుకే 2 పార్టీల్లో టెన్షన్ ఉంది. కేవలం పైకి మేకపాతు గంభీరాలు ఇరు పార్టీలు చెప్తున్నాయి. వైసీపీ మేము 100 సీట్లు వస్తున్నాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, 9వ తారీఖు అక్కడ ప్రమాణ స్వీకారం జరగబోతుంది, ఏర్పాట్లు చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఎస్ మేమే గవర్నమెంట్కి రాబోతున్నాం, కూటమిలో అధికారంలో రాబోతుంది, మేము మా దాంట్లో మంత్రులు వీళ్ళు అని అక్కడ ఉన్న నాయకులు చెప్పుకునే ప్రయత్నాలు చేసినా ఏదేమైనా అంతర్గతంగా మాత్రం ఇరు పార్టీలు చాలా టెన్షన్లో ఉన్నాయి. ఎందుకంటే ఈసారి సైలెంట్ ఓటింగ్ జరిగింది అనేది ఖచ్చితం. ఈ సైలెంట్ ఓటర్ ఎవరికి ఓటేశాడు, ఏ పక్కన ఏ పక్షాన ఎంత శాతం నిలబడ్డాడు, ఎంత మేరకు ఆడ నిలబడ్డాడు అనేది చాలా క్లియర్గా ఉంది. చాలామంది బయట నుంచి ప్రాంతాలు వచ్చారు, బయట నుంచి ప్రాంతాలు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒక పార్టీకి వైపు వేశారనేది. దాంట్లో అదే ప్రాంతంలో బయట నుంచి వచ్చినా దాంట్లో ఎంత పర్సంటేజ్ ఒక పార్టీకి వేయాలో మరో పార్టీకి కూడా అదే స్థాయిలో బయట నుంచి కూడా వచ్చి ఆ పార్టీకి కూడా ఓట్లు వేశారు అనేది మనకి ఇప్పుడు చూసుకుంటే అదే పక్షంలో తెలుస్తుంది. అయితే ఇతర పార్టీలకు సంబంధించి వ్యవహారాల్లో కావచ్చు, లేకపోతే ఇతర ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ప్రధానంగా పోల్ శాతం పెరగడం అనేది ఇప్పుడు పెద్ద టెన్షన్ అయింది అధికార పార్టీకి. సో వీళ్ళేమంటున్నారు, ప్రతిపక్షం ఖచ్చితంగా మాకు పోల్ శాతం పెరగడం మాకు ప్లస్ అవుతుంది, కానీ ఆ పెరిగిన ఓల్ శాతమే మాకు ఈసారి అధికారంలోకి తీసుకుని వస్తున్నాం, మహిళలు ఎన్నికల ఎగ్జిట్ పోల్ సంబంధించినటువంటి ఒక ఫలితం లీక్ అవుతుంది, కొన్ని లీక్ అవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఆర్టీవీ స్క్రీన్ పై మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక జాతీయ మీడియా సంస్థకు చెందినటువంటి ఒక ఎగ్జిట్ పోల్ ఇప్పుడే లీక్ అయింది. ఎస్ మీరు చూస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఫలితం ఏదైతే ఉందో. పీసీఆర్ కొంత ఎన్లార్జ్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ లీక్ అవుతున్నాయి. ఇది ఖచ్చితంగా అధికారికంగా మనకు ప్రకటించే ప్రయత్నం చేయనప్పటికీ కూడా ఇవన్నీ కూడా లీక్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కొక్కటిగా ఎగ్జిట్ పోల్స్ అయితే లీక్ అవుతున్నాయి. ఇటు జాతీయ ఫలితాలతో పాటు అలాగే ఒకసారి చూడొచ్చు, మనం ఫలితాలు చూడొచ్చు. ఒక్కసారిగా ఎన్డీఏకు సంబంధించినటువంటి మెజార్టీ, అలాగే ఇండియా కూటమికి ఎంత రాబోతుంది, ఇతరులకు ఎంత రాబోతుంది అనేటువంటి ఒక సర్వే ఫలితం అయితే మనకు లీక్ అయింది. ఎన్డీఏకి సంబంధించి 234 నుంచి 254 వరకు కూడా రావచ్చు అంటూ ఈ లీకేజ్ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఇండియా కూటమికి సంబంధించి 232 నుంచి 242 వరకు రావచ్చు అంటూ తెలుస్తుంది. అలాగే ఓట్ షేర్ కూడా 43% వరకు రావచ్చు అంటూ తెలుస్తుంది. అలాగే ఇతరులు కూడా 40 నుంచి 50% వరకు రావచ్చు అంటూ కూడా 13% ఓట్ షేరింగ్తో ఇక్కడ ఉండొచ్చు అంటూ కూడా దీని సారాంశం. ఇక 208 నుంచి 219 వరకు బీజేపీ ఒంటరిగా ఫలితాలు రాబట్టుకోవచ్చు అంటూ దీని సారాంశం. అలాగే అలయన్స్తో కలిసి
35 నుంచి 38 వరకు రావచ్చు అని చెప్తోంది. ఎస్, అలాగే ఐఎన్సి 115 నుంచి 123, అలాగే అలయన్స్ మిగతా దానికి సంబంధించిన రిజల్ట్స్ ఉండబోతున్నాయి. ఇది మై యాక్సిస్ ఇండియా యాక్సిస్ మై ఇండియా ఫలితం. ఇది లీకేజ్ మాత్రమే, ఖచ్చితమైనటువంటి అధికారిక ప్రకటన కాదు. 2024 లోక్సభ ఫైనల్ ఒపీనియన్ పోల్ స్టేట్ వైజ్ సీట్ ట్రెండ్స్ ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి టోటల్గా 25 లోక్సభ స్థానాలు ఉంటే ఎన్డీఏ 7 స్థానాలు గెయిన్ చేయబోతున్నట్టుగా చెప్తోంది. అలాగే ఇక్కడ ఇండియా కూటమికి 3 రావచ్చు అంటూ చెప్తోంది. ఇక ఇతరులు 3 రావచ్చు అంటూ చెప్తోంది. మొత్తం మీద ఓవరాల్గా ఇతరులకు 16 రావచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా 25 స్థానాలకు సంబంధించి ఎన్డీఏ 7 రావచ్చు అంటూ చెప్తోంది. అలాగే ఇండియా కూటమి 3 రావచ్చు అంటూ చెప్తోంది. అలాగే ఐఎన్సి ఇక్కడ 3 రావచ్చు అంటూ చెప్తుంది. సో ఇతరులు 16, అంటే వైసీపీ, అధికార వైసీపీ 16 రావచ్చు అంటూ చెప్తున్న పరిస్థితి. రైట్, ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నటువంటి నంబర్లు. ఇది ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే కాదు, కేవలం లీకేజ్కు సంబంధించిన సమాచారమే. యాక్సిస్ మై ఇండియా సంబంధించినటువంటి సర్వేగా చెప్తున్నటువంటి ఓ లీకేజ్ మాత్రమే మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. రైట్, ఇదంతా కూడా. అలాగే ఓట్ పర్సెంటేజ్, ఓట్ షేరింగ్ చూసుకుంటే కనుక ఇక్కడ పార్టీల వారీగా ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 26%, అలాగే బీజేపీ 37%, వైఎస్ఆర్సీపీ 2.3%, అలాగే డిఎంకే 2.33%, శివసేన యూబీటీ 1.65%, అలాగే తెలుగుదేశం పార్టీ 1.83%, సిపిఎంఐ అలాగే 1.53%, బీజేడీ 1.66%, జేడీయూ 1.32%, అలాగే ఎన్సిపి 1.32%, ఏఐఏడిఎంకే 1.49%. రైట్, ఇక కింద నుంచి చూస్తే ఇతరులు 5.9, ఆప్ 0.98, అప్నాదల్ 0.17, ఏఐఎంఐఎం 0.28, ఎస్పీ సమాజ్వాదీ 3.2, టీఎంసీ 6.9, జేఎంఎం 1.06, అలాగే ఎల్జేపీ 0.69, ఆర్జేడీ 0.66, అలాగే బీఆర్ఎస్ 0.9 రాబోతున్నట్టుగా కనబడుతుంది. ఇండియా వర్సెస్ ఎన్డీఏ వర్సెస్ అదర్స్. సో ఓవరాల్గా ఇది ఎగ్జిట్ పోల్ సంబంధించినటువంటి ఒక లీకేజ్ సమాచారం అయితే మనకు ప్రస్తుతానికి అంతోంది. రైట్, ఎస్ కృష్ణమోహన్ ఒక్కసారి మనం యాక్సిస్ మై ఇండియా ఫలితాలు అయితే చూస్తున్నాం. అది లీకేజ్ మాత్రమే, ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే కాదు, ఖచ్చితమైనటువంటి అనౌన్స్మెంట్ అయితే కాదు. సో ఓవరాల్గా ఇండియా వ్యాప్తంగా, జాతీయ వ్యాప్తంగా, అలాగే ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి ఫలితాలు, అలాగే ఓట్ షేర్ సంబంధించినటువంటి ఒక లీకేజ్ మనకి ఇక్కడ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. కృష్ణమోహన్, సో ఏంటి మీ విశ్లేషణ, ఏంటి ఎలా ఉండబోతుంది యాక్సిస్ మై ఇండియా లీకేజ్ సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి? రైట్, ఎస్ రామ్దాస్, నేను ఇందాకనే చెప్పా మీకు, యాక్సిస్ మై బ్యాంక్ లాంటి సంస్థలు, అలాగే సి ఓటర్, లేకపోతే సిపిఎస్, టుడే చాణక్య లాంటి సంస్థలకు సంబంధించినవి కూడా లీక్ అవుతున్నాయి అనేది. ఇందాక మనం చూస్తున్నట్టుగా ఇప్పుడు ఈ లీక్లో చాలా క్లారిటీగా ఒక అంశాన్ని అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుందాం. మనం మిగతా రాష్ట్రాల కంటే కూడా ప్రధానంగా మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే దాదాపుగా 16 సీట్లు వైసీపీ గెలవబోతుంది అనే అదర్స్ కింద వాళ్ళు ఒక అంచనాకు వేస్తున్నారు. ఎన్డీఏకి 7 స్థానాలు వచ్చే పరిస్థితి కంటే ఎక్కువ లేదు అనేది వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్కి కూడా స్థానాలు వచ్చే పరిస్థితి ఉంది, 2-3 వచ్చే పరిస్థితి ఉంది. కానీ బేరీ చేసుకున్నప్పుడు అక్కడ కొంత తేడా అయితే కనబడుతుంది. అంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్లో ఓవరాల్గా వాళ్ళు నేషనల్ వైజ్గా తీసుకున్న పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్లో వైసీపీకి 2.83% కనపడుతుంటే టీడీపీకి 1.83% కనపడుతుంది అనేది ఒక అంచనా. అంటే ఇప్పుడు మనకి లీక్ అయ్యి యాక్సిస్ మై ఇండియా యాక్సెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సర్వే లీక్ అయ్యింది. అది బెట్టింగ్ సత్తార్ బెట్టింగ్ లాంటి కొన్ని బెట్టింగ్ యాప్స్లో ఇది బయటకు వస్తున్న నేపథ్యంలో మనం మాట్లాడుకుంటే దాంట్లో ఒకవైపు వైసీపీకి ఎడ్జ్ ఇస్తున్న పరిస్థితిని మనం కనపడుతుంది చాలా క్లియర్గా. అయితే మరోవైపు ఇది వాస్తవమా కాదా? కొన్ని సంస్థలు ఏమిస్తున్నాయి, కొన్ని సంస్థలు టీడీపీకి సంబంధించిన కావచ్చు, లేకపోతే ఇతరికి సంబంధించిన హారాలు ఏ విధంగా ఇస్తున్నాయి అనే దాని మీద కృష్ణమోహన్, అంటే ఇక్కడ యాక్సిస్ మై ఇండియా ఈ ఫలితాలతో తమకు సంబంధం లేదంటూ వాళ్ళు ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ లీక్ అయిన ఫలితాలు కనుక నిజమే అయితే ఎలా ఉండబోతుంది? నిజంగా వాస్తవ ఫలితాలకు దగ్గర ఉండబోతున్నాం డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ సర్వేస్ చెప్తున్నాయో
సర్వేసి ఈ రోజు చెప్పింది వాస్తవం అవుతుందా లేదు సర్వే చెప్పింది నిజమవుతున్నా అనే అంశాలు ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. కారణం ఏంటంటే ఇది కేవలం అంచనా మాత్రమే. నిజంగానే కొన్ని ఆర్గనైజేషన్స్, పెద్ద ఆర్గనైజేషన్స్గా ఉన్న సీ ఓటర్ కావచ్చు, టుడే చాణక్య కావచ్చు, యాక్సెస్ మై ఇండియా కావచ్చు, CNN కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా గతంలో కొన్ని సర్వేస్ చెప్పినప్పటికి కూడా అవి బుట్టదాఖలైన పరిస్థితి కూడా మనం చూసాం. గత ఎక్స్పీరియన్స్ మనకు ఉంది. ఇవి చెప్పంగానే ఇవేవో బ్రహ్మరాత రాసినట్టుగా అయితే కాదు. బట్ కొన్ని సర్వేస్ కుటుంబం వైపు కూడా ఎడ్జు చూపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కొన్ని సర్వేసు వైసీపీ మీద కూడా ఎడ్జు చూపిస్తున్న పరిస్థితి. అయితే ఫైనల్గా ఈరోజు సాయంత్రం వచ్చే రిజల్ట్స్ అంటే ఎగ్జిట్ పోల్స్కు మాత్రం ఇది పక్కాగా 100% అయ్యి తీరుతుంది అని చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు. కానీ ఒక ఎడ్జ్ని కొంత అంచనా, ఒక సమాచారానికి మాత్రమే చెప్పగలం. తర్వాత అలాగే లైన్ లో ఉండండి. యాక్సిస్ మై ఇండియా చెప్తున్నటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి లీకేజ్ ఏదైతే ఉందో దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇక్కడ చాలా క్లియర్ గా యాక్సిస్ మై ఇండియా చెప్పే ప్రయత్నం చేసింది. 19వ తారీఖు రోజే 19th రోజే వాళ్ళు దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇక్కడ నిజంగా ఈ ఫలితాలు ఏదైతే లీకేజ్ ఫలితాలే నిజం కాబోతాయా, అసలు ఏం జరగబోతుంది అనేది ఒక పెద్ద సవాల్గా మారుతోంది. ఎస్, ఒక ప్రెస్ రిలీజ్ చూస్తున్నారు. యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి 19వ తారీఖు నాడు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్. దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదు విత్ రిగార్డ్స్ టు ది అప్కమింగ్ 2024 ఇండియన్ జనరల్ ఎలక్షన్స్. సర్టెన్ ఒపీనియన్ పోల్స్ ఆర్ బీయింగ్ పబ్లిష్డ్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ మిస్టర్ ప్రదీప్ గుప్తా, యాక్సిస్ మై ఇండియా సిన్స్ ద పాస్ట్ ఫ్యూ డేస్ విచ్ ఆర్ కంప్లీట్లీ ఫాల్స్ అంటూ యాక్సిస్ మై ఇండియా ఇక్కడ ఖండించిన పరిస్థితి. ఎస్, ఇది మొత్తం మీద మరి యాక్సిస్ మై ఇండియా అయితే దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఎస్, ఒక్కసారి మనం ఏం జరగబోతుంది మరి ఫలితాలకు సంబంధించినటువంటి నిజమైనటువంటి అంచనాలకు కాస్త దగ్గరగా ఉండబోతున్నాయా లేదంటే భిన్నంగా ఉండబోతున్నాయా, ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొంది. ఏపీ వ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరగబోతుంది, అలాగే జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది, వాళ్ళు చెప్తున్నటువంటి ఓటింగ్ షేర్ కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి సీటింగ్ షేర్ కావచ్చు, ఇదంతా కూడా నిజం కాబోతుందా లేదంటే ఇదంతా కూడా ఫాల్స్, కేవలం ఫేక్ న్యూస్గానే మనం పరిగణించాల్సి వస్తుందా? సో ఓవరాల్గా ఒక టెన్షన్, ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏపీ వ్యాప్తంగా అయితే పోలింగ్ భారీగా నమోదైంది. ఈ పోలింగ్ అంచనాలకు తగ్గట్టుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఉండబోతాయా లేదంటే ఈ జోస్యాలన్నీ నిజం కాబోతాయా లేదంటే అబద్ధాలు కాబోతున్నాయా, అసలు ప్రజల నాడికి దగ్గరగా ఎగ్జిట్ పోల్స్ ఉండబోతున్నాయా లేదా అనేది మాత్రం ప్రస్తుతం ఓ టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఎస్ కృష్ణమోహన్. నేను ఇప్పుడు మీకు ఇందాక నుంచి మనం చెప్తుంది, ఇప్పుడు యాక్సెస్ మైల్ నుంచి ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా చెప్తున్నారో, సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో, ఇది గతంలో ఇచ్చింది 19వ తారీఖులోనే వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు, దీనికి మాకు సంబంధం లేదు, ఇది ఎగ్జిట్ పోల్కి సంబంధించి కావచ్చు, ఈ పోల్కి సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు బజార్ సత్తా బజార్ లాంటి కొన్ని వాటిని వాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. మరికొన్ని దీనికి సంబంధించి ఎక్కువగా ప్రాపకాండా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని సర్వేల పేరుతో వాళ్ళతో బెట్టింగ్ ర్యాలీతో కలిసి ఇది చేసే ప్రయత్నం అవుతుంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, పర్సంటేజ్ అయితే ఏపీ ఆంధ్రప్రదేశ్లో పెరిగిన మాట వాస్తవం. ఈ పెరిగిన దాంట్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారనేది మనం అందరం కల్లారా చూసిన పరిస్థితి. అయితే ఓట్ షేర్ ఏ విధంగా పడింది, ఓటు ఎవరికి అనుకూలించే అనే అంశాల మీద కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే పబ్లిక్ ఉంది. ఓటర్కి తమ ఓటుకి వేసుకుని గుమ్మరంగా ఉన్నాడు. ఓటరు ఏం జరుగుతుందో అనేది 4వ తారీఖు వరకు వేచి చూస్తే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన పెద్ద ఆర్గనైజేషన్స్ ఈరోజు ఇవ్వబోతున్నాయి. సాయంత్రం ఇచ్చినంత మాత్రాన ఇవి పక్కాగా అవే రైట్ అనా రాంగ్ అనే అని కూడా చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది, ఎందుకంటే మరో 2 రోజుల్లోనే ఫలితాలు పబ్లిక్. ఒక్కసారి మీరు అలాగే లైన్ లో ఉండండి. ఒకసారి యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి ఫలితాలు సరే, అవి ఒకవేళ ఫేక్ అయినప్పటికీ కూడా ఆ ఫలితాల అంచనాలు లోక్సభకు సంబంధించి పార్టీల వారిగా కూటమిల వారిగా ఏ రకంగా ఉండబోతున్నాయో దానికి సంబంధించినటువంటి విశ్లేషణ మీకు మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి టోటల్గా 25 లోక్సభ స్థానాలు ఉంటే ఇక్కడ ఎన్డీఏకు 7 స్థానాలు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే సారాంశంగా మనకు కనబడతా ఉంది. అలాగే ఆఫ్ విచ్ బీజేపీ 0, అలాగే ఇండియా కూటమికి 3 రాబోతుంది. అలాగే ఇక్కడ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3 వస్తున్నట్టుగా ఈ ఫలితాలు చెప్తున్నాయి. అలాగే ఇతరులు 16, అంటే వైసీపీ కావచ్చు మిగతా పార్టీలు కూటమికి సంబంధించినటువంటి. సో ఓవరాల్గా ఇక్కడ ఇది ఒకవేళ నిజమైన అబద్ధమైన దీనికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఇక మిగతా రాష్ట్రాల వారిగా ఒకసారి చూసినట్టయితే ఒడిస్సా 21, ఒడిస్సాలో 21 మొత్తం స్థానాలు, ఇక్కడ
9 ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. ఇందులో బీజేపీ సొంతంగా 9 గెలవబోతుంది. అలాగే ఇండియా కూటమి 2 గెలవబోతుంది. ఇందులో కాంగ్రెస్ 2 గెలవబోతుంది. ఇతరులు 10 గెలవబోతున్నారు. అందులో బీజేడీ కూడా బహుశా ఉండబోతుంది. ఇక పంజాబ్లో 13 మొత్తం స్థానాలు. ఇక్కడ దాదాపుగా ఎన్డీఏకి సంబంధించి 0 చూపిస్తున్నారు. అలాగే ఇండియా కూటమికి సంబంధించి 10 క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఐఎన్సీ 4, ఇతరులు 3 అని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రాజస్థాన్ 25 మొత్తం స్థానాలుంటే ఇక్కడ ఎన్డీఏ 15 చెప్తోంది. అలాగే బీజేపీ 15 క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇండియా 9, ఇక కాంగ్రెస్ అందులో 9, ఇక ఇతరులు 3 చెప్పబోతున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి ఒక్కసారి తెలంగాణకు సంబంధించి చూసినట్టయితే